హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెంతికూర తోటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కట్టలు తోటకూరను తీసుకుంటున్నానండి. ఆకులు లేత కాడలు వరకే తీసుకుంటున్నాను. ఇలా అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. ముదురు కాడలు కానీ కొంచెం లావుగా ఉన్న కాడలు అస్సలు తీసుకోవద్దు. ఈ విధంగా లేతగా ఉన్న కాడలు ఆకుల వరకే తీసుకొని 1-2 సార్లు కడిగి పక్కన ఉంచుకోండి. అదేవిధంగా 2 కట్టలు మెంతికూరను తీసుకుంటున్నాను. ఇది కూడా నీట్గా కడిగి ఆకుల వరకు తీసుకోండి. దీనికి అస్సలు కాడలు అనేది తీసుకోవద్దు. కాడలు తీసుకుంటే కొంచెం చేదుగా ఉంటుందండి, అందుకని ఆకుల వరకే గిల్లి తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మెంతికూర ఆకులను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కడిగి ఉంచుకున్న తోటకూరను కూడా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఆకుకూరల్ని సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి బాగా హీట్ అయిన తర్వాత ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లోనే మనం మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని వేసుకోవాలి. ముందే పెసరపప్పు వేసామంటే మాడిపోతుందండి, అందుకనే మనం కందిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకొని రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పప్పుల్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూర మెంతికూరను వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కందిపప్పుని 2 సార్లు కడిగి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా 2 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకోవాలి. అలానే 2-3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూరను మెంతికూరను కూడా వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టి 3-4 విజిల్స్ వేసుకోండి. 4 విజిల్స్ తర్వాత పప్పు అయితే చక్కగా మెత్తగా నలిగిపోయిందండి. మనం పప్పు గుత్తితో ఈ పప్పు మొత్తాన్ని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు రుబ్బేటప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకొని ఈ పప్పులోకి కొంచెం నీళ్ళని వేసి బాగా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తబడిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత తీసి మనం పప్పులో కలుపుకోవాలి. దీనిలోకి మనం తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/4 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. రెగ్యులర్గా చేసుకునే పప్పులాగా ఈ పప్పు టేస్ట్ అయితే ఉండదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పప్పుని బాగా దగ్గరగా ఉడికించుకోకూడదు. ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయితే అవుతుందండి, కానీ మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని 10 నిమిషాలు ఆవిరి బయటికి పోకుండా ఈ నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఈ పప్పుకు పట్టుకునేలాగా కుక్కర్ మూతను క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మెంతికూర పప్పు అయితే రెడీ అవుతుంది.
ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.